ఆంధ్రప్రదేశ్లో వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై పెద్ద ఎత్తున చర్చ చెలరేగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో నిర్మించిన కొత్త మెడికల్ కాలేజీలను ప్రస్తుత టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు వైఎస్ఆర్సీపీ నేతలు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజల కోసం నిర్మించిన వైద్య సంస్థలను ప్రైవేటు చేతుల్లోకి ఇవ్వడం ప్రజాహితం కాదని, ఇది ప్రభుత్వం అసమర్థతకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఒకవైపు ప్రజా వైద్య సేవలు ఉచితంగా అందించే ఆసుపత్రులను ప్రభుత్వం స్వయంగా నడపలేమని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరోవైపు ప్రైవేటు సంస్థలకు భూములు, భవనాలు లీజుకిచ్చి వారు లాభాల కోసం నడపడం ప్రజల ఆరోగ్యానికి ముప్పు అని విమర్శలొస్తున్నాయి. జగన్ ప్రభుత్వం 2 సంవత్సరాల్లో 5 మెడికల్ కాలేజీలను ప్రారంభించగా మిగిలిన వాటిని కూడా పూర్తి దశకు తీసుకొచ్చింది. కానీ ఇప్పుడు ఆ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. వైద్య, విద్య, ప్రజారోగ్యం లాభాపేక్ష లేకుండా నడవాల్సిన రంగాలు వాటిని వ్యాపారంగా మార్చే ప్రయత్నం ప్రభుత్వ బాధ్యతను మరుగున పడేస్తోంది. ప్రజా సంపదను ప్రైవేటు వారికి అప్పగించడం కన్నా ప్రజలకే ప్రయోజనం చేకూరే విధంగా ప్రభుత్వం నేరుగా నిర్వహణ కొనసాగించడం సముచితం.